భారత్ ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 వర్షార్పణమైంది. ఎడతెరిపిలేని వర్షంతో పూర్తిగా 10 ఓవర్ల ఆట కూడా సాగలేదు. మ్యాచ్ రద్దయినా భారత్ మాత్రం అద్భుతంగానే బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ టచ్లోకొచ్చారు. విమర్శల నుంచి బయటపడే దిశగా అడుగులు వేశారు. కాన్బెర్రా మ్యాచ్కు ముందు సూర్యకుమార్ యాదవ్ ఇబ్బంది పడ్డాడు. చివరి 14 ఇన్నింగ్స్ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు. దీంతో కెప్టెన్గా విజయాలు సాధిస్తే సరిపోదు, పరుగులు కూడా సాధించాలనే చర్చ జరిగింది. అయితే ఈసారి ఐపీఎల్లో మాత్రం సూర్యకుమార్ యాదవ్ రాణించాడు. 5 హాఫ్ సెంచరీలతో ముంబై ఇండియన్స్ తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు. ఐపీఎల్లో దంచేసిన సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్లో ఎందుకు ఆడలేకపోతున్నాడనే కామెంట్స్ వినిపించాయి. కాన్బెర్రాలో మాత్రం సూర్యకుమార్ యాదవ్ కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ చేశాడు. క్రీజ్లో ఉన్నంతసేపు అలరించాడు. నేథన్ ఎల్లిస్ వేసిన 2వ ఓవర్లోనే 2 ఫోర్లు, 1 సిక్సర్ బాదాడు. జోష్ హేజల్వుడ్ వేసిన 5వ ఓవర్ కూడా ఆసక్తికరంగానే సాగింది. నువ్వా నేనా అన్నట్టుగా హేజల్వుడ్, స్కై ఆత్మవిశ్వాసంతో కనిపించారు. అయితే ఆ ఓవర్లో కూడా సూర్యకుమార్ యాదవ్ 1 సిక్సర్ బాదాడు. 18 పరుగుల దగ్గర దొరికిన లైఫ్ ను వినియోగించుకున్నాడు. శుభ్మన్ గిల్ కూడా కాన్బెర్రా మ్యాచ్ కు ముందు సతమతమయ్యాడు. లాంగ్ గ్యాప్ తర్వాత టీ20లోకి వచ్చిన ఆసియా కప్ లో రాణించలేదన్న విమర్శలు ఉన్నాయి. వైస్ కెప్టెన్ గా శుభ్మన్ అవసరమా అనే చర్చ కూడా జరిగింది. అయితే కాన్బెర్రాలో మాత్రం గిల్ కసితో బ్యాటింగ్ చేశాడు. ఆరంభం నుంచే పక్కా ప్లాన్ ప్రకారం పరుగులు సాధించాడు. తొలి వికెట్ కు అభిషేక్ శర్మతో కలిసి 35 పరుగులు జోడించాడు. 5 ఓవర్లలో వికెట్ నష్టానికి భారత్ 43 పరుగులు చేసిన సమయంలో వర్షం పడింది. ఆ తర్వాత మ్యాచ్ ను 18 ఓవర్లకు కుదించారు. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటి తర్వాత మళ్లీ వర్షం ముంచెత్తింది. ఆడేందుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మ్యాచ్ రద్దయిపోయింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత్ 9.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 97 పరుగులు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ 24 బంతుల్లో 39 పరుగులు సాధించాడు. ఇందులో 3 ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 162.50. శుభ్మన్ గిల్ 20 బంతుల్లో 37 పరుగులు సాధించాడు. ఇందులో 4 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 185. ఈ మ్యాచ్ లో అభిషేక్ మాత్రం ఎక్కువసేపు క్రీజ్ లో ఉండలేకపోయాడు. 14 బంతులు ఎదుర్కొని 19 పరుగులు సాధించాడు. అభిషేక్ శర్మ 4 ఫోర్లు బాదాడు. స్ట్రైక్ రేట్ 135.71. కాన్బెర్రాలో పరిస్థితులు దుబాయ్కి భిన్నంగా ఉన్న ముగ్గురు ఫ్రంట్ లైన్ స్పిన్నర్లతో భారత్ బరిలో దిగింది. మ్యాచ్ రద్దయినా గిల్, సూర్య ఫామ్ అందుకోవడంతో అభిమానులు ఖుషి అవుతున్నారు.